UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు మనందరికీ ఉపయోగపడే ఎన్నో విషయాలు గురువుగారు వివరిస్తూనే ఉంటారు. మాస ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మహాలయ పక్షాల గురించి వివరిస్తారు. తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి. గురు సమానులు, తండ్రి సమానులు. ప్రతి మాటని కూడా అక్షర సత్యంగా చెప్తూ ఉంటారు. పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు మామూలుగా పక్షం రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చా ఈ మహాలయ పక్షాలనేది? ప్రధానంగా చేయాల్సిన నియమాలేమిటి? ఈ మహాలయ పక్షాలు ఈ కాలంలో? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మహాలయ పక్షాలు, మహాలయ పక్షం అంటాం. పక్షం అంటే ఏమిటంటే 15 15 రోజులు. రోజులు. మాసం అంటే నెల. నెల. అది ఈ మహాలయ పక్షం అనేటువంటిది ఇప్పుడు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు వస్తాయి. తర్వాత ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కావటం అనేటువంటిది జరుగుతుంది యథావిధిగా. ఇక్కడ మనం ఈ సమయంలో పాటించాల్సింది ఏమిటి అంటే, మనకు పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి అయితే పౌర్ణమి, అమావాస్య అయితే అమావాస్య. ప్రతి మానవుడు, ప్రతి జీవి ఏదో ఒక తిథిలో శివైక్యము చెంది ఉంటాడు. మనము సంవత్సరానికి ఒక్కసారి పితృపక్షాలు అని పేరు పెట్టి సంవత్సరానికి ఒక్కసారి ఆబ్దికం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది తల్లిదండ్రులకు. ఎందుకు చెయ్యాలి అంటే, పితృదోషాలు అనేటువంటివి లేకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద, మన కర్తవ్యము ఉన్నది. ఏముంది, మా నాన్న నాకు రూపాయి కూడా ఇయ్యలేదు, ఒక రూపాయి అన్నా ఇచ్చిపోలేదు తండ్రి, అంతా ఎవరెవరికో ఇచ్చిపోయినాడు, నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు, నేను ఎందుకు పెట్టాలి? ఇక్కడ రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా తన శరీరముతో నీకు జన్మ ఎప్పుడైతే ఇచ్చాడో నువ్వు రుణపడినావనే లెక్క దానికి. ఖచ్చితముగా పితృశార్థాలు అనేటువంటివి చేసి తీరాల్సిందే ప్రతి వాళ్ళు కూడా. ఎంత మహోన్నతుడైనా కావచ్చు, ఎంత లేనివాడైనా చేసుకునేటువంటి విధానాల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు. చెయ్యాలి, పాటించాలి. మామూలుగా ఈ 15 రోజులు పక్షం రోజుల్లో ఏదో ఒక తిథి రోజు ఇదై ఉంటారు. అది బహుళమా శుద్ధమా అనేది అనవసరం. ఈ పితృపక్షాల్లో ఏ తిథి అయితే వస్తుందో ఆ తిథి నాడు ఆ తల్లిదండ్రులను తలుచుకొని చెయ్యాల్సినటువంటి ధర్మము ఉంది, కార్యక్రమము చెయ్యాలి. అది మామూలుగా పిండ ప్రధాన రూపములో చెయ్యటమా, లేకపోతే ఒక కాశీనో గయనో వెళ్ళి అక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించటమా, శక్తి లేనటువంటి వాళ్ళు బ్రాహ్మణ్ణి పిలిచి తర్పణము వదులుకోవటమా, కొంతమంది వయస్సు చాలా పెద్దవాళ్ళై చేయలేక అలా మంచములో ఉండి చేయలేకపోతున్నామే అని బాధపడేటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి అడిగినట్టున్నారు గత సంవత్సరం. అయ్యా, బ్రాహ్మణ్ణి పిలిపించండి, అలా మీ చెయ్యి తాకి ఆయన అంతా కూడా నిర్వహించేసి మీకు ఇది చేస్తాడు సంకల్పము చెప్పి, ఆ ఇవ్వాల్సినటువంటివి ఏవో ఆయనకు కాస్త సంబారాలు ఇస్తే భోజనానికి దానికి తీసుకువెళ్తాడు, మీ శక్తి కొద్దీ. ఏదో ఉప్పు, పప్పు, చింతపండు అన్నీ ఇవ్వాలి, ఒక షాప్ అంతా కోనివ్వాలి అని, లేకుంటే లారీ మూటలు బియ్యం ఇవ్వాలని ఎక్కడా లేదు. మీరు 1/2 కిలో బియ్యం ఇవ్వచ్చు, అరకిలో బియ్యం ఇవ్వచ్చు, మీ శక్తి అనుసారం. మీ శక్తి, నన్ను తప్పు లేదు. ఏది ఇవ్వలేదు, ఒక 116 రూపాయల తాంబూలం పెట్టి, అయ్యా ఇదే అనుకోండి, ఏమనుకోవద్దు అనేది ఒక 10 రూపాయలు ఇవ్వటం. అలా ఏదో ఇచ్చి నేను ఇది చేయగలిగినాను నా తండ్రిని అనుకోవడము కూడా చేసినట్టే. అలా
ఈ పితృపక్షాలలో చేయవలసినటువంటివి ఏమిటి అంటే పాటించాల్సినటువంటివి ఇవే. ఉమ్, ఇవి పాటించాలి. ఉమ్, ఈ పితృపక్షం అని వచ్చేటువంటిది ఒకవేళ సంవత్సరంలో మనం ఏదో ఏదో అడ్డం వచ్చి చేయలేకపోయినా, చేయలేకపోతే అనివార్య కారణాల చేత ఆరోగ్యం బాగలేక చేయలేకపోయినా, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేస్తానంటే చెల్లదు. ఈ ఆ టైంలోనే డేట్ చేయాలి. దాటిపోయింది అంటే ఉమ్, ఫలానా తిథి అనేటువంటిది గుర్తుపెట్టుకొని, ఉమ్, ఉమ్, ఆ తిథి దాటిపోయింది, ఏదో ఆరోగ్యం బాలేదు, ఈ ఉమ్, చేసేటువంటి వ్యక్తి ఏ శుభకార్యంలోనో ఉండో లేకపోతే ఇంకొకటో అడ్డం వచ్చి చేయలేకపోయినాడు. ఉమ్, చేయలేకపోతే నేను మళ్ళీ ఎల్లుండో చేస్తానంటే కుదరదు. ఓకే. అలా చేస్తే చెల్లదు. ఉమ్, ఉమ్, అందుకనే ఇటువంటి సమయములో చేసేదానికి అవకాశము. ఉమ్, చాలామంది పితృదోషాలు అనేటువంటివి పోగొట్టుకోవాలి. వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోయినా, ఉమ్, ఈ జన్మ ఇచ్చినందుకు ఉమ్, వాళ్ళు బాధపడితే ఆ బాధ అనేటువంటిది మనకు తగులుతుంది. మనము జీవితంలో వీడిని కన్నందుకు మనకేమిటి అంటే మనము ప్రతి అమావాస్యకు తర్పణం వదులుకోవాలి. ప్రతి నెల గూడా అనేది ఉన్నది. ఇది ఉమ్హు. బ్రాహ్మలకు మాత్రమే అని కాదు. అందరికీ అందరికీ ఉన్నది. వర్తిస్తుంది. మానవ జాతికి అందరికీ ఉన్నది. ఉమ్, ఇలా అర్ఘ్యం వదులుతారు. అందుకే పూర్వం అందరూ గూడా చెరువుల్లోనూ, నదుల్లోనూ స్నానాలు చేసి ఇలా అర్ఘ్యం వదిలేటువంటిది ఎందుకు అంటే, వాళ్ళ పితృదేవతలను అనుకుని అలా వదిలిపెడుతున్నారు అంటే, ఆ ఉమ్, నీళ్లు 24 సార్లు వాళ్ళకి 12 సార్లు వాళ్ళకి వెళతాయి. ఉమ్, ఆ నువ్వులు మనం వదిలేటువంటివి ఏమిటి అంటే, అమావాస్య నాడు వాళ్లకు మనము ఉమ్, టిఫిన్ పెట్టినట్టుగా, ఉమ్, వాళ్లకు సద్గతులు పొందేదానికి. ఉమ్, అంటే ఇన్ని నువ్వుల నీళ్లు నాకు వదిలినాడు రా, ఇన్ని వేల సంవత్సరాలు నా కొడుకు పిల్లలు సంతోషంగా సంతోషంగా. ఉండేట్టుగా చూడు అని వాళ్ళు ఉమ్, భగవంతుణ్ణి వేడుకుంటారు అక్కడి నుంచి. ఉమ్, మాకు సద్గతులు పొందినాయా లేదా అనేటువంటి దాన్ని. వాళ్ళు పైన ఎటూ కాకుండా పోతున్నారు అంటే మనమే కారణము. ఉమ్, మన మనం రోజు ఊరికనే మా నాన్న గొప్పవాడు, మా నాన్న గొప్పవాడు, మనం అట్లా స్మరిస్తే లాభం లేదు. తండ్రికి చెయ్యాల్సినటువంటి సద్గతులు. అందుకనే అపుత్రస్య గతిర్నాస్తి అన్నాడు. పుత్రుడు అనేటువంటి వాళ్ళు ఉంటే, అంటే అమ్మాయిలు మాత్రమే ఉండి కొడుకులు లేని వాళ్ళు నన్ను క్షమింతురుగాక. నేను తప్పుగా మాట్లాడడం లేదు. ఉమ్, ఉన్న శాస్త్రాన్ని చెబుతున్నాను. ఉమ్. మరి లేదు కదా గురువుగారు, మా పరిస్థితి అమ్మాయిలే ఏమిటి అంటే, అమ్మాయిలే ఉంటే. అమ్మాయిలే ఉంటే ఏమిటి అనేటువంటి భావన కలిగినప్పుడు, అందుకనే పూర్వము దత్తత స్వీకారం అనేటువంటి ఒక కార్యక్రమం మహాద్భుతమైండేది ఉండేది. ఉమ్, ఉమ్, ఇప్పుడు మన వెనక ముందు పుట్టిన వాళ్ళకే రూపాయి ఇవ్వడానికి ఆలోచన చేస్తాము. వేరే వాడిని దత్తత తీసుకొని మన ఆస్తికి అర్హుణ్ణి చేయగలిగినటువంటి రోజులా ఉమ్, లేవు. మరి ఇన్ని బాధలు ఎందుకొస్తున్నాయి సమాజంలో? ఇన్ని ఇబ్బందులు గతంలో పూర్వము 40, 50 ఏళ్ల క్రిందట దత్తత స్వీకారం అనేది జరిగేది. ఉమ్, ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. ఉమ్, ఆస్తికి వారసుల్ని చేసుకునేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు సద్గతులు పొందటానికి. ఉమ్, ఖచ్చితంగా. కొన్ని మాట్లాడితే యథార్థాలు వివాదాలవుతాయి. ఉమ్, కావచ్చును గాక. యథార్థం యథార్థం. ఉమ్, దాన్ని మనం చేయగలిగిందేం లేదు. ఉమ్, కనుక ఈ పితృపక్షము అనేటువంటిది మహాలయ పక్షం అంటే పితృపక్షాలు. తల్లిదండ్రులకు మనము చేసుకోవాల్సినటివి. ఉమ్, ఒకవేళ తల్లి తరపు వాళ్ళైతే తల్లి, తల్లికి తల్లి, తల్లికి తల్లి, తల్లి, నాయనమ్మ వాళ్ళందరూ గూడా వస్తారు. ఓ పద్ధతి విధానం. తల్లి, నాయనమ్మ వాళ్ళకు పెద్దవాళ్ళు. అందరినీ అనుకొని అలా వదిలిపెట్టవచ్చును. ఓకే. వదిలిపెట్టేటువంటి కార్యక్రమము చేసుకోవాలి. అసలు మనం ఏ పూజ, ఏ వ్రతము ఈరోజు చేస్తే మనకు ధనం బాగొస్తుంది, ఈ కార్యక్రమాలు చేస్తే మనకు డబ్బొస్తుంది, ఇది చేసుకుంటే మనకి ఇల్లొస్తుందని ఎట్లయితే అనుకుంటామో, ఉమ్, అమావాస్య రోజు బ్రాహ్మలు మాత్రమే అని కాదమ్మా. ఉమ్, మిగతా వాళ్ళు గూడా ఇలా చేతిలో నీళ్లు వేసుకొని ఇలా వదిలిపెడుతూ వాళ్ళని అనుకుంటూ వదిలిపెట్టినారు అంటే పుణ్యము చనిపోయినటువంటి వాళ్లకు. ఉమ్హు, ఆ నీళ్ల కోసం దప్పిక. ఉమ్, మీరు ఆకలితో ఉండేటువంటి వాళ్లకు 1000 మందికి భోజనం పెట్టిన కద్దు ఒక మంచినీళ్లు దప్పికైనటువంటి వాడికి ఒక గ్లాసు నీళ్ళిస్తే అన్నాడు. ఉమ్, ఎన్ని గోవులను పూజించిన పుణ్యము ఒక గ్లాసు నీళ్ళిస్తే దప్పిక తీరిస్తే అన్నాడు. ఉమ్, అటువంటి దప్పిక మన పెద్దలకు మనం వదిలిపెట్టకపోతే ఉమ్, మనము పుట్టి లాభమేముంది? ఉమ్,
అందువలన వచ్చినటువంటివే ఈ పితృపక్షాలు, మహాలయ పక్షాలు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీకు ధనమొస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఇవి ఆ తిథి ఏ తిథి రోజైతే పెద్దవాళ్ళు పోయినారో అవి చూసుకొని మడితో చేసుకోవటం. స్నానం చేసి ఒక చోట ఇలా తూర్పు ముఖంగా కూర్చొని హాల్‌లో హ్మ్. శ్రద్ధగా కాస్త అంటే ఇంకొకటి అడ్డపంచె కట్టుకొని కూర్చొని చేస్తే ఉపయోగం లేదు. పింజె పోసుకొని గోచి కట్టుకునే చెయ్యాలి. హ్మ్. గోచి కట్టుకొని చేస్తేనే చెల్లుతుంది. హ్మ్. ఏ పుణ్యకార్యమైనా. అందుకనే బ్రాహ్మణోత్తములందరూ గూడా పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు గోచి కట్టుకునే చేస్తారు. హ్మ్. అడ్డపంచెతో నేను మహాజ్ఞానం జేస్తాను, నేను అవి జేస్తాను, ఇవి జేస్తానంటే అలా యతీశ్వరులు, సన్యాసులు, సాధు పుంగవులు వాళ్లకు అలా అడ్డపంచెతో ఉండి పీఠాదులు వాళ్ళు జేసుకుంటూ ఉంటారు. హ్మ్. అందుకని ఎవరికి ఏది ఏ విధానంగా చేస్తే పద్ధతి అనేటువంటివి అన్నీ ఉన్నాయి. హ్మ్. నేను చెప్తున్నాను తప్పకుండా మీకు ముందు ధనం గావాలా, లోన్ గావాలా, లోన్ శాంక్షన్ గావాలా, అవి గావాలా, ఇవి గావాలా అన్నప్పుడు హ్మ్. మనము ఈరోజు ఈ సోమవతి అమావాస్య వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఇవి చేస్తే జరుగుతాయి. హ్మ్. ఈ పౌర్ణమి వచ్చింది ఇది చేస్తే అవన్నీ ఎలా అయితే చెప్పుకుంటున్నామో అంతకంటే పరమ యోగవంతమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటివి ఈ మహాలయ పక్షాలు. హ్మ్. ఈ మహాలయ పక్షమి రోజుల్లో మీ పెద్దలు ఎవరైతే ఇదైనారో, లేదు మా నాన్న జీవించి ఉన్నాడు గురువుగారు మేమేం చేయాలంటే తండ్రికి పాద నమస్కారం చేసుకోండి మహాలయ పక్షాలు. వాళ్ళ నాన్నను ఆయన అనుకుంటాడు కాబట్టి నేను సరిపోతుంది. కర్తనై నా తండ్రికి జేస్తున్నాను అంటే నాకు కొడుకుండాలి. ఉంటేనే చెల్లుతుంది. హ్మ్. నాకు కొడుకు లేకుండా నా తల్లికి నేను జేసినా చెల్లదు. హ్మ్. ఇది శాస్త్ర ప్రామాణికమమ్మా. ఓకే. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు మహాలయ పక్షాలకు సంబంధించి. తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి. మీరు గతంలో కూడా ఆచరిస్తూ ఉన్న గురువుగారు చెప్పినటువంటి మాటలు మీరు ఇంతకుముందు కూడా ఇవే మేము ఆచరిస్తూ ఉన్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.